వాడెవడో పూల చొక్క నవీన్ అని ఉంటాడు. అంటే వాడు ఏంటంటే బేసికల్లీ తీసి పడేసినట్టు మాట్లాడతారు. ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్య సోహెల్ గారు. నన్ను నేను చాలా రెస్పెక్ట్ఫుల్తో సంబోధిస్తాను అందరినీ. ఓకే, అది పక్కన పెడితే తెలంగాణ భాషని మొత్తం క్రింజి చేసేసిర్రు, అసలు తెలంగాణ భాష మొత్తం కూని చేసిర్రు భయ్య అని చెప్పేసి అన్నాడు. ఆడికి తెలియదు ఏంటంటే బేసికల్లీ తెలంగాణ లాంగ్వేజ్ ఊరు తెలంగాణ అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన నేను. దేర్ ఆర్ 2 types ఆఫ్ తెలంగాణ లాంగ్వేజ్, హైదరాబాదీ తెలంగాణ అండ్ ఊరు తెలంగాణ. ఓకే, మన గోదావరిఖాన్ సైడ్ మాట్లాడతారు. వాడిని ఒక్కసారి తీసుకుపోయి ఇంత కళ్ళు కూడా దాయిపించిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతా అంటే ఆయనకు అర్థమవుతుంది ఊరు తెలంగాణ అంటే ఎట్లుంటుందో. గోదావరిఖాన్, కరీంనగర్, మంచిర్యాల ఈ టైప్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బూట్కట్ బాలరాజులో యూజ్ చేసిన లాంగ్వేజే మాట్లాడతారు. అది ఆడికి తెలియదు. అది వాడు హైదరాబాద్ తిరిగిండేమో. వాడు హైదరాబాద్ తిరిగేసరికి వాడికి ఏమనిపిస్తుంది అంటే వాడికి ఓకే ఇదే లాంగ్వేజ్ తెలంగాణ అని చెప్పేసి అనుకుంటాడు. తెలంగాణలో 2 రకాలు ఉన్నాయి. ఇంకోటి ఏమంటారంటే ఆ ఇంటర్వ్యూలో నేనేదో తెలంగాణ డైలెక్ట్ ని కించపరిచానంట. యాక్చువల్లీ నేను రివ్యూలో చెప్పింది ఏంటంటే ఆథెంటిక్ తెలంగాణ లాంగ్వేజ్ ని ఈ సినిమాలో చూపించలేదు, అందరు ఆంధ్ర యాక్టర్స్ ని తీసుకొచ్చి తెలంగాణ మాట్లాడిచ్చారు. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఆథెంటిసిటీ పోయింది. నేను ఒక తెలంగాణ బిడ్డనే, రైతు బిడ్డగా. కరీంనగర్ మాది, ఎర్రబల్లి తాండా మాది. ప్రతి ఏరియాలో తెలంగాణ భాష మారుతుంటది, అది నాకు తెలుసు. నేను కూడా ఆ ఏరియాలో తిరిగాను. మీరు కొత్తగా వచ్చి లెక్చర్ ఇవ్వకండి, మీకు అర్థం కాలేదు. మీరు లో ఐక్యూ అని నేను అనొచ్చు, కానీ నేను అనను. టమాటా అని చెప్పేసి అనుకుంటాం మేము, 5 టమాటాలు ఎన్ని టమాటాలు ఇస్తా అంటాడు. అంత టమాటా అన్న అట్లా వాడు చలో రివ్యూస్ ఇవ్వడానికి ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడు రివ్యూస్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు. ఆడొచ్చి ఈరోజు నేను ఇచ్చేది 0.45 టమాటా బై అది ఇది అని చెప్పేసి ఏదేదో అంటే తీసి పడేసిండు. దానివల్ల ఓకే, అది పక్కన పెడితే నా టమాటోస్ కాన్సెప్ట్ గురించి కూడా హేళన చేశారు. అక్కడ హట్ అయ్యా. నా ఫేస్ టమాటో ఫేస్ అంట. సారీ సోహెల్ బ్రో, నెక్స్ట్ జన్మలో టామ్ క్రూజ్ ఆర్ మహేష్ బాబులకు పుట్టడానికి ట్రై చేస్తా. ఈసారికి క్షమించేయి. నాకు అర్థం కాదు ఇంకెన్ని రోజులు ఫేస్ల గురించి కామెంట్ ఇంకా బాడీ షేమింగ్ చేస్తారు. చాలా రిగ్రెసివ్గా ఉంది ఇది. సరే ఇది కూడా లైట్, నేను సింపతి గేమ్ ప్లే చేయొచ్చు మీలాగా, అండ్ విక్టిమ్ కార్డ్ కూడా ప్లే చేయొచ్చు మీలాగా, కానీ నేను చేయను. నా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి 2 టమాటోస్ ఇచ్చావు, బూట్కట్ బాలరాజు సినిమాకి 0.45 టమాటోస్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతున్నారు. నాకు అర్థం కాదు సింపుల్ లాజిక్. ఇంత సెన్స్లెస్గా ఎందుకు అడుగుతున్నారు భయ్యా? అంటే అన్ని సినిమాలకు ఒకటే రేటింగ్ ఇవ్వాలా ఏంది? అన్ని సినిమాలు డిఫరెంట్ కదా, ప్రతి సినిమాకి ఒకటే రేటింగ్ ఇస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మరీ సెన్స్లెస్గా ఉంది సోహెల్ భయ్యా. ఇంకేమన్నారంటే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి 2 టమాటోస్ ఇచ్చినప్పుడే నేనేమనలేదు. ఏమనేవాడివి అంటే ఏంటి, ధమ్కీలు ఇస్తున్నారా? ఇంకో ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు భయ్య, greatandracom వాడే 1.5 రేటింగ్ ఇచ్చాడు, ఈ టమాటో కూడా ఆయన కంటే ఎక్కువ 0.45 ఇచ్చాడు. అవును, నేను గ్రేట్ ఆంధ్ర కంటే తోపే, ఎందుకంటే నేను 6 years ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, అసోసియేట్ డైరెక్టర్ లాగా. ఎడిటింగ్ కూడా తెలుసు నాకు, ఫిల్మ్ ఎడిటింగ్ చేశాను, విఎఫ్ఎక్స్ వాళ్ళతో కోఆర్డినేట్ కూడా చేశాను, డబ్బింగ్ సెషన్స్ ఆర్గనైజ్ కూడా చేసేవాడిని, డైలాగ్స్ కూడా చెప్పించేవాడిని యాక్టర్స్తో, ఫీచర్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లో అంతా తెలుసు నాకు. సో నేనే ఎక్కువ క్వాలిఫైడ్ రివ్యూ చేయడానికి. సో ఎదవ కంపారిజన్స్ చేయకండి గ్రేట్ ఆంధ్ర గ్రేట్ తెలంగాణ అని. సో ఫైనలీ మోస్ట్ పథటిక్ పాయింట్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూస్లో ధమ్కీలు ఇచ్చాడు భయ్య. నేను సినిమాలలో లేకపోతే వేరేలా ఉండేది అని అన్నారు సోహెల్ గారు. అంటే ఏం చేస్తారు, వైలెన్స్లోకి దిగుతారా? ఒకళ్ళు ఒక ఒపీనియన్ చెప్తే వాళ్ళ ఫండమెంటల్ రైట్ని యూటిలైజ్ చేస్తే ధమ్కీలు ఇస్తారా, థ్రెటన్ చేస్తారా సోహెల్ గారు? తప్పిది. కథ వేరే ఉండేది భయ్య. ఈ విషయాలని సోహెల్ భయ్యాకే చెప్పాను భయ్య, ఎందుకంటే ఆయన పక్కనే కూర్చున్నాను నేను సినిమా థియేటర్లో. సో